క్రీస్తునందు ప్రియమైన కల్వరి టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ద క్రిస్టియన్ హోప్ మినిస్ట్రీస్ అందించు అద్దరికి నడిపించుమా అని మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న వారు ప్రియులు క్రీస్తు విశ్వాసులు శ్రీమతి కోట గోపమ్మ భాస్కర్ గారు, వారి కుమార్తె డాక్టర్ ఝాన్సీ నవీన్ గారు. వీరిద్దరూ కూడా ఆచార్య మాసరమ్మ గారు స్థాపించిన న్యూ లైఫ్ కమ్యూనిటీ సంఘంలో చాలా కాలంగా సభ్యులుగా ఉంటూ దేవుని ఆరాధిస్తున్నారు. దేవుని కార్యాల పట్ల భారం కలిగిన కుటుంబాలు. గోపమ్మ భాస్కర్ గారి యొక్క భర్త గారు మాజీ ఎమ్మెల్యే గారు. ఆయన ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నారు. వారు చేసిన సహాయాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దేవుడు ఈ రెండు కుటుంబాలను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించాలని నా యొక్క ప్రార్థన. ఈరోజు మన ధ్యానాంశం యెహోవా కొరకు ఎదురుచూచుట. యెహోవా కొరకు ఎదురుచూచుట, వెయిటింగ్ ఆన్ ద లార్డ్. దేవుని కృపా బాహుళ్యం చొప్పున ఆయన మనల్ని అందరినీ కూడా నూతన సంవత్సరంలో ప్రవేశింపచేసి మరొకసారి ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ఆయనకు స్తుతులు స్తోత్రాలు చెల్లించడానికి, అంతేకాకుండా గత సంవత్సరంలో ఆయన మనల్ని కాపాడిన విధానాన్ని బట్టి, ఆయన చేసిన మేళ్ళు ఉపకారాలను బట్టి, ఆయన ప్రదర్శించిన నడిపింపును బట్టి ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మనము ఈ యొక్క ధ్యానంలో కొనసాగుదాం. యెహోవా కొరకు ఎదురు చూచుట. నూతన సంవత్సరంలో కూడా ప్రియమైన స్నేహితులారా, పౌలు భక్తుడు చెప్పినట్లు దినములు చెడ్డవి అన్నట్టుగానే ఈ నూతన సంవత్సరంలో కూడా మనము కొత్త సవాళ్ళు ఎదుర్కొంటాం. అనిశ్చితి కొనసాగుతుంది. ఇబ్బందులు, ఇరుకులు, కష్ట నష్టాలు కలుగుతూనే ఉంటాయి. ఆ కారణాన మనము యెహోవా కొరకు ఎదురు చూడాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. మొదటిగా మన మూలవాక్యం యెషయా 40:31. యెషయా 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. కనుక నూతన సంవత్సరంలో జీవితం సజావుగా సాగాలంటే, శాంతియుతంగా సాగాలంటే, దీవెనకరంగా సాగాలంటే, ఆశీర్వాదకరంగా సాగాలంటే క్రీస్తు విశ్వాసులు, దేవుని ప్రజలు, భక్తులు యెహోవా కొరకు ఎదురు చూడాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారి పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడచిపోవుదురు. ప్రియమైన స్నేహితులారా, ఎంత ఆదరణ చూపే వాక్యం దేవుడు మనకిచ్చాడు. అయితే మొదటి ప్రశ్న, ఎదురు చూచువారు ఎవరు? ఎదురు చూచువారు ఎవరు? దేవుని వాక్య ప్రకారంగా మొదటిది సర్వజీవులు. కీర్తనలు 145:15. సర్వజీవులు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారమిచ్చుదవు.
తగిన కాలమందు నీవు వారికి సర్వజీవులకు ఆహారం ఇచ్చుదువు. రెండవది, సర్వసృష్టి, సర్వజీవులు, సర్వసృష్టి. రోమ 8:19 పౌలు భక్తుడు ఒక చక్కని సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచూచు కనిపెట్టుచున్నది. రోమ 8:19. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. మూడవది, అన్యులు దేవుని వైపు చూస్తున్నట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. నేను కలుగచేయు రక్షణ బయలుదేరుచున్నది. యెషయా 51:5. యెషయా 51:5. నేను కలుగచేయు రక్షణ బయలుదేరుచున్నది. ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు. నిరీక్షణ గలవారగుదురు. తర్వాత క్రీస్తు విశ్వాసులు. క్రీస్తు విశ్వాసులు 1 కొరింథీ 1:7 కనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నారు. ఏ కృపావరమునందు లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నారు. ఆ విధంగా మనము దేవుని వాక్యాన్ని బట్టి 4 రకాలైన సమూహాలు దేవుని వైపు చూచుచున్నారు. సర్వజీవులు, సర్వసృష్టి, అన్యులు, క్రైస్తవులు. అయితే రెండో ప్రశ్న, ఎలాగూ ఎదురు చూడాలి? ఎలాగూ ఎదురు చూడాలి? మొదటిది, దేవుని నమ్ముకొని ఎదురు చూడాలి. దేవుని నమ్ముకొని ఎదురు చూడాలి. నమ్మకము లేకుండా, విశ్వాసము లేకుండా ఎదురు చూడడం వల్ల ఏ విధమైన ప్రయోజనం లేదు. దేవుని నమ్ముకొని ఎదురు చూడాలి. రాజైన హిజ్కియాకు పిడుగులాట వార్త వచ్చింది. ప్రవక్త యెషయా దాన్ని తెలియజేశాడు. మహారాజా, నీవు మరణకరమైన రోగంతో బాధపడుతున్నావు, నువ్వు త్వరలోనే చనిపోతావు, అంచేత నీ ఇల్లు చక్కబెట్టుకో అని దేవుడు సెలవిస్తున్నాడు అనే పిడుగుపాటి వార్త తెలియజేసినప్పుడు మహారాజు కన్నీటి ప్రార్థనతో దేవునికి మొరబెట్టుకున్నాడు, ప్రార్థించుకున్నాడు. కన్నీళ్ళు విడిచి ప్రార్థించాడు. ఆ కన్నీళ్ళు ప్రార్థన ఆ దేవాది దేవుడు వెంటనే చూచాడు, వెంటనే స్పందించాడు, కృప చూపించాడు. ఆ మరణకరమైన రోగాన్ని నుండి ఆయన ఆ యొక్క రాజును రక్షించాడు. అంతేకాదు, అతడు ఎంతో నమ్మకంతో ప్రార్థించాడు. కనుక దేవుని నమ్ముకొని ప్రార్థించాడు. రాజు అయిన హిజ్కియా దేవుని నమ్ముకొని విశ్వసించి ప్రార్థించాడు, కన్నీళ్ళతో ప్రార్థించాడు. కనుక దేవుడు ఆ ప్రార్థనను వెంటనే ఆలకించి వెంటనే స్పందించి రాజుకు 15 సంవత్సరాల ఆయుష్ అనుగ్రహించాడు. ఎంత గొప్ప దేవుడు! అంచేత మనం ఎదురు చూచినప్పుడు ప్రియమైన స్నేహితులారా, ఆయనను నమ్ముకొని ఎదురు చూడాలి. విశ్వాసముతో, నిశ్చయితతో ఆయన తప్పగా స్పందిస్తాడు, జవాబిస్తాడు, ఆయన అనుగ్రహం దయచేస్తాడు అని మనం నమ్ముకొని విశ్వసించి ఆయనను ఎదురు చూడాలి.
అదే రీతిలో ఏలియా ప్రవక్త కూడా ఒక సందర్భంలో అక్కడ కర్మేలు పర్వతంలో వారు ఏలియా ప్రవక్త ఒక సవాలు విసిరాడు. బయలుదేవత యొక్క భక్తులకు, యెహోవా దేవుని యొక్క భక్తులకు. ఏటి సవాలంటే, బయలుదేవుడు నిజమైన దేవుడైతే మాకు నిరూపించండి, యెహోవా దేవుడు నిజమైన దేవుడైతే మేము నిరూపిస్తాం అని 2 ఎద్దులను తీసుకురండి, ఒక ఎద్దును ముక్కలు చేసి మీరు కట్టెల మీద పెట్టి ఆ ముక్కలను మీ దేవునికి ప్రార్థించండి, బయలుదేవునికి ప్రార్థించండి, ఆయన అగ్ని పంపించి కాల్చివేస్తాడో లేదో చూపించండి మీరు. మేము కూడా ఆ 2వ ఎద్దును మేము ముక్కలు చేసి కట్టెల మీద వేసి మేము ప్రార్థన చేస్తాం, ఎవరి దేవుడు స్పందిస్తాడో, ఎవరి దేవుడు నిజమైన వాడో నిరూపిస్తాం అని ఒక సవాల్ విసిరాడు ఏలియా ప్రవక్త. అది ఎంతో ప్రమాదకరమైన సవాలు. అంటే ఆ దైవభక్తుడు, ఆ దైవజనుడు నమ్మికతో ఎదురు చూచాడు దేవుని యొక్క సహాయం. దేవుడు తప్పనిసరిగా స్పందిస్తాడని నమ్మికతో, విశ్వాసంతో సవాలు విసిరి ఆఖరికి వారు ప్రార్థనలు ఎన్ని చేసినా వారి దేవుడికి నుంచి స్పందన లేదు. ఎప్పుడైతే ఏలియా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడో చూడండి, అక్కడ వాక్యం ఏముందంటే 1 రాజులు 18వ అధ్యాయం 38వ వచనం. 1 రాజులు 18:38. అతడు ఎలాగున ప్రార్థన చేయుచుండగా ఏలియా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. ఏలియా నమ్మకముతో, విశ్వాసముతో నమ్ముకొని ప్రార్థించగా, ఎదురు చూడగా దేవుడు సానుకూలంగా స్పందించి ఒక అద్భుతం చేశాడు. మొదటిది, ఎలాగో ఎదురు చూడాలంటే దేవుని నమ్ముకొని ఎదురు చూడాలి. రెండవది, ఓపికతో కనిపెట్టాలి. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 26వ వచనంలో ఒక గొప్ప సత్యము మనం గమనించగలం. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. బైబిల్లో ఒక సంఘటన ఉంది. ఆ సంఘటనలో రాజైన సౌలు ఓపికతో కనిపెట్టలేకపోయాడు. ఫిలిష్తీయులతో యుద్ధం త్వరలో జరగనై ఉన్నది. ఆ సందర్భంలో దేవునికి బలి అర్పించాలా, ఆయనకు ప్రసన్నత మనం తీసుకోవాలి, ఆయన సహాయం తీసుకోవాలని బలి అర్పించాలా అన్నప్పుడు ప్రవక్త అయిన సమూయేలు నేను 7 రోజుల్లో వస్తానని చెప్పాడు. వచ్చి నేను బలి అర్పిస్తానంటే ఆ 7 రోజులు అయిపోతున్నాయి. ఈలోగా తన ప్రజల్లో చాలామంది భయం పుట్టుకుంది. ఫిలిష్తీయులు రథాలతో వస్తున్నారని, చెదిరిపోతున్నారు. ఆ కంగారులో రాజు అయిన సౌలు సమూయేలు కొరకు కనిపెట్టలేకపోయాడు. అంచేత అతను ఏమన్నాడంటే నేనే బలి అర్పించేస్తానని బలి అర్పించేశాడు. అర్పించిన వెంటనే ప్రవక్త అయిన సమూయేలు ప్రత్యక్షమయ్యాడు. కనిపెట్టలేకపోయాడు. అంచేత సమూయేలు ప్రవక్త ఆయనతో ఏమన్నాడు? 1 సమూయేలు 13:8. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాదులకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలిని అర్పించాను. ఆ పని యాజకుడే చేయవలసింది రాజే పూనుకొని చేసేశాడు.
వెంటనే సమూయేలు వచ్చెను. సమూయేలు వచ్చి అంటున్నాడు, నీవు అవివేకపు పని చేసితివి, అవివేకపు పని చేసితివి, నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొకని కనుగొని ఉన్నాడు, దావీదుని కనుగొని ఉన్నాడు అని ఆ విధంగా దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యాడు. ప్రియమైన స్నేహితులారా, ఓపికతో కనిపెట్టాలి. ఓపికతో కనిపెట్టకుండా మనము అటు ఇటు తప్పు త్రోవల్లో తప్పు నిర్ణయాలు తీసుకుంటే అది చాలా ప్రమాదకరం. అది ఎన్నో అనార్థాలకు నడిపిస్తుంది. మూడవది, సహనముతో కనిపెట్టాలి. ఎలాగూ ఎదురు చూడాలి. మొదటిది దేవుని నమ్ముకొని ఎదురు చూడాలి. రెండవది ఓపికతో కనిపెట్టాలి. మూడవది సహనముతో కనిపెట్టాలి. కీర్తనలు 40:1 ఈ చక్కని మాట ఉంది. 41, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని. కీర్తనకారుడు అంటున్నాడు, నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించాను. నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించాను. మనకి మంచి ఉదాహరణ యోబు భక్తుడు. ఎంత దుర్దశలో చిక్కుకున్నాడో యోబు గారు. సంపద పోయింది, సంతానం పోయింది, ఆరోగ్యం పోయింది. ఇంకో ప్రక్క భార్య అంటుంది, నీ మంచితనాన్ని నీ దైవభక్తిని విడిచిపెట్టి ఇంక చనిపో అంటుంది. ఏ భార్యను అలాగంటారా? ఎన్నాళ్ళు ఆ సంపదను పిల్లలను ఆనందించి సంతోషించిన ఆ భార్య అలాగంటే ఏ భర్త సహించగలడు? అయినప్పటికీ యోబు తన దగ్గరికి వచ్చిన 3 స్నేహితులు కూడా వారు ఆదరణ మాటలు మానేసి వారు ఆయన మీద నిందేస్తున్నారు. నువ్వు ఏదో గొప్ప పాపం చేసి ఉండొచ్చు, అంచేత దేవుడు ఇంత దుస్థితి ఇంత దుర్దశకు నడిపించాడు అని వారు ధైర్యం చెప్పడం పోయి నిందలు వేయడం మొదలుపెట్టారు. అయినప్పటికీ యోబు సహనముతో కనిపెట్టాడు. యోబు కూడా కొన్ని సందర్భాల్లో తన తెలివిని మించిన మాటలు మాట్లాడాడు. అప్పుడప్పుడు తన స్వనీతిని ప్రదర్శించుకోవడానికి ప్రయత్నించాడు. అయినప్పటికీ దేవుని నిందించలేదు. దేవుడు కనికరించి సుడిగాలి ప్రత్యక్షతలో ఆయన ఎన్నో సత్యాలు బోధించి యోబుకు చైతన్యపరిచాడు. యోబు తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడ్డాడు. దేవుడు సహనంతో కనిపెడుతున్న యోబును కనికరించి 2 దీవెనతో ఆశీర్వదించాడు. యోబు 42:12. అదేవిధంగా మరి కీర్తనకారుడు చెప్పినట్టు, నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించాను. మనలో చాలామంది సహనంతో కనిపెడుతున్నారు. కనిపెట్టాలి. తప్పనిసరిగా ఆయన మన మొర్ర ఆలకించి సహాయం చేస్తాడు. నూతన సంవత్సరంలో మనం ఎదుర్కొనే ప్రతి సవాలును దేవుని సహాయంతో మనం వాటిని అధిగమించి ముందుకు సాగుటకు దేవుడు సహాయం చేస్తాడు. 4వది, మొదటిది దేవుని నమ్ముకొని ఎదురు చూడాలి, ఓపికతో కనిపెట్టాలి, సహనంతో కనిపెట్టాలి, తర్వాత ధైర్యంతో కనిపెట్టాలి. ధైర్యం కావాలి. ధైర్యం కోల్పోతే తప్పుదోవలో పడతాం, తప్పుడు సలహాలు వింటాం, అవి మనకి చేడు చేస్తాయి. ధైర్యంతో కనిపెట్టాలి. కీర్తనలు 27:14 చక్కని మాట ఉంది. ప్రియమైన స్నేహితులారు, కీర్తనలు 27:14, యెహోవా కొరకు కనిపెట్టి కొనియుండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. ధైర్యం తెచ్చుకొని. యేసుప్రభువారు కూడా యోహాను 16:33
శిష్యులకు వారితో మాట్లాడుతూ వారిని ధైర్యపరిచాడు, హెచ్చరించాడు. ఎలాగ హెచ్చరించాడు? లోకములో శ్రమ కలుగును, లోకములో మీకు శ్రమ కలుగును, ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు. అంచేత లోకమును జయించిన వాడు జయశాలి, ప్రభువు విజయశాలి, విజేత కనుక అటువంటి విజేతను నమ్ముతున్నాం కనుక మనం కూడా సాదృశ్యంగా మనం జయించిన వారము. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి. ఎలాగ ధైర్యం తెచ్చుకోవాలా? రక్షకుడు విజేత కనుక, రక్షకుడు జయశాలి కనుక, ఆయన విశ్వాసత నిరంతరం నిలుస్తుంది కనుక, ఆయన ఆదుకుంటాడని నమ్ముతున్నాం కనుక మనము ధైర్యంతో కనిపెట్టాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, మొదటిది ఎదురుచూచువారు ఎవరు? సర్వజీవులు, సర్వసృష్టి, అన్యులు, క్రైస్తవులు. ఎలాగ ఎదురు చూడాలి? దేవుని నమ్ముకొని ఎదురు చూడాలి, ఓపికతో కనిపెట్టాలి, సహనంతో కనిపెట్టాలి, ధైర్యంతో కనిపెట్టాలి. మూడవది, ఎదురు చూచటం వలన కలిగే ఆశీర్వాదములేవి? ఎదురు చూచటం వలన కలిగే ఆశీర్వాదాలు. మొదటిది నూతన బలము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, నూతన బలము పొందుదురు. నూతన బలము, నూతన నిరీక్షణ, నూతన నిశ్చయత, నూతన విశ్వాసం, నూతన నమ్మిక, నూతన ఉద్యమం పొందుతారు యెహోవా కొరకు ఎదురు చూచువారు. అది వాగ్దానం. ఆ వాగ్దానం నమ్ముతున్న వారే వారు వాగ్దానం పొందగలరు. అంచేత ప్రియమైన స్నేహితులారా, కీర్తనలు 103:5 చక్కని మాట ఉంది. కీర్తనలు 103:5, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదాగుచుండినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన చేసిన మేలులో దేనిని మరువకము. నిర్గమ 19:4-5-6 దేవుడు చెప్తున్నాడు, దేవుని కొరకు ఎదురు చూచువారు దేవుని స్వకీయ సంపాద్యము. దేవుని స్వకీయ సంపాద్యం అంటే గాడ్స్ ట్రెజర్డ్ పొజెషన్. నూతన బలము మొదటి ఆశీర్వాదము. రెండవది, వారు అవమానమునొందరు, సిగ్గునొందరు. కీర్తనలు 25:3 చక్కని మాట ఉంది. కీర్తనలు 25:3, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడనూ సిగ్గునొందడు. పౌలు భక్తుడు రాస్తున్నాడు రోమా 1:16, సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడను కాను, అది రక్షణ కలుగు చేయుటకు దేవుని శక్తి అయి ఉన్నది. ప్రియమైన స్నేహితులారా, క్రైస్తవులను చెప్పుకున్నటకు సిగ్గుపడకూడదు, ధైర్యంగా చెప్పుకోవాలి. విశ్వాస సహితమైన జీవితం నడవాలి మనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడను కాను. మూడవ ఆశీర్వాదము, వారు దేశమును స్వతంత్రించుకొందురు. దే విల్ ఇన్హెరిట్ ద ల్యాండ్. దేశమును స్వతంత్రించుకొందురు. మత్తయి 5:5 ఏముంది ధన్యతల్లో? మత్తయి 5:5, సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకొందురు. కీర్తనలు 37:9-34 కూడా చక్కని మాట ఉంది. దేవుని కొరకు యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు
ఆయన నిన్ను హెచ్చించును. ఎంత చక్కని ఆశీర్వాదాలు! నూతన బలము, అవమానమునొందరు, సిగ్గునొందరు, దేశముని స్వతంత్రించుకొందురు. ఆయన భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన మనలను హెచ్చిస్తాడు. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, మనము నూతన సంవత్సరంలో మనము యెహోవా కొరకు ఎదురు చూడాలి. ఎదురు చూచుట అది మంచిది, అది ఉత్తమము, అది ఆశీర్వాదకరము, అది దీవెనకరము. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడచిపోవుదురు. ఎలాగ ఎదురు చూడాలి? నమ్ముకుని ఎదురు చూడాలి, ఓపికతో కనిపెట్టాలి, సహనంతో కనిపెట్టాలి, ధైర్యంతో కనిపెట్టాలి. ఆ విధంగా మనం సాగినట్లయితే నూతన సంవత్సరంలో కూడా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పుడు కూడా దేవుడు మనల్ని కాపాడుతూ దీవిస్తూ తన యొక్క నెమ్మది సమాధానంతో నింపుతాడు. ఒక చక్కని మాట ఉంది కీర్తనలో 92:12 నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె పైకి ఎదుగుదురు. ఇంకొక మాట ఉంది 14:15 అదే అధ్యాయం. వారు ముసలితనమందు ఇంకా చిగురించుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందురు అంటున్నాడు కీర్తనకారుడు. ముసలితనమందు ఇంకా చిగురించుచుందురంటే ఆత్మఫలాల్లో ఉండే ఆ 9 సుగుణాలతో నిండి, ఆ 9 సుగుణాలు ఎంత ఉత్తమమైన సుగుణాలు ప్రియమైన స్నేహితులారా. అదేవిధంగా కొందరైతే ఆత్మ వరాలతో నిండి ఉంటారు. ఆ విధంగా మనము దేవుని కొరకు ఎదురు చూస్తూ నూతన సంవత్సరంలో దేవుడు మనను మరి ఎక్కువగా కాపాడి మనల్ని దీవిస్తూ నడిపించాలని ప్రార్థిస్తాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేస్తాను. పరలోకమందున్న మా తండ్రి, జరుగుతున్న టీవీ కార్యక్రమాన్ని బట్టి మీకు స్తోత్రము తండ్రి. టీవీ పరిచయాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. కొనసాగడానికి మీకు కృప చూపిస్తున్నారు, మీకు స్తోత్రములు. వెత్తబడిన వాక్యాన్ని దీవించండి, వింటున్న వారిని ఆశీర్వదించండి దేవ, మీకు స్తోత్రములు. దేవ కార్యక్రమం స్పాన్సర్ చేసిన శ్రీమతి కోట గోపమ్మ భాస్కర్ గారిని, వారి కుమార్తె డాక్టర్ ఝాన్సీ నవీన్ గారిని, వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని, కల్వరి టీవీ యాజమాన్యాన్ని సిబ్బందిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.